కోట ప్రభుత్వంలో డిఎస్సీ పై జరిగిన అక్రమాలపై విచారణ జరిగిన అక్రమాలపై విద్యాశాఖ మంత్రి విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తే డిఎస్సీలో తన పేరు వస్తుందని చెప్పి 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో మొదటి సంతకం పెట్టి 2 సంవత్సరాల పాటు డిఎస్సీ విచారణ జరిపించాలి. డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి. డిఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వంలో డిఎస్సీ పై జరిగిన అన్యాయాన్ని విచారణ చేపట్టాలి. ఇదేమి డిఎస్సీ ప్రభుత్వంలో డిఎస్సీ పై జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలి. కూటమి ప్రభుత్వంలో డిఎస్సీ పై జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలి. ఇదేమి డిఎస్సీ ప్రభుత్వంలో డిఎస్సీ పై జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలి. కూటమి ప్రభుత్వంలో డిఎస్సీ పై జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలి. ఇదేమి డిఎస్సీ కూటమి ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున 2025 డిఎస్సి మీద అక్రమాల మీద ఈరోజు నిరసన ర్యాలీ జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గతంలో ఎన్నో డిఎస్సీలు చూసాము. ఇటువంటి దగా డిఎస్సి గతంలో ఎప్పుడు జరగల. సుమారుగా 16,347 పోస్టుల కోసం ఎంతోమంది నిరుద్యోగులు చాలా రోజుల నుంచి చదువుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడి రాత్రి వెనక పాలకుండా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో 3,36,000 మంది చదువుకొని ఎగ్జామ్ రాస్తే మీరు డిఎస్సి రిజల్ట్స్ ప్రకటించినప్పుడు మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఎగ్జామ్ జరిగితే, ఒక మెరిట్ ఎగ్జామ్ జరిగితే 3,36,000 మంది ఎగ్జామ్ రాస్తే ఎవరెవరికి ఏ ర్యాంక్ రావాలని చెప్పాల్సినది పోయి మీరందరికీ మెసేజ్ పంపించి మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీకు ఉద్యోగాలు అని చెప్పేసి మీ మనుషులకి, మీ పార్టీ మనుషులకి, మీ పచ్చ జెండాలు కట్టుకున్న మనుషులకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ నిజంగా చదువుకొని నిరుద్యోగులుగా ఉండేసి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరికగా చదువుకున్న వాళ్ళందరికీ మీరు పుట్ర కొట్టారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు జరిగిన టెట్ కానీ డిఎస్సిలో కానీ మీరు కావాలని చెప్పేసి టెట్ కన్వీనర్ని కూడా లేకుండా ఒక ఎడ్యుకేషన్లో ఉన్న జేడీని తీసుకొచ్చేసి ఒక టెట్ డిఎస్సి కన్వీనర్గా వేశారు. అయ్యా గుర్తుపెట్టుకోండి, గతంలో ఎప్పుడు లేని విధంగా 2% స్పోర్ట్స్ కోటా ఉండేది. మీరు కావాలని చెప్పేసి మీ మనుషులకు ఉద్యోగాలు అని చెప్పేసి ఒక బ్యాక్ డోర్లో 2% నుంచి 3% స్పోర్ట్స్ పర్సంటేజ్ పెంచి మీ మనుషులకి స్పోర్ట్స్ వాళ్ళ క్వాలిఫై కాకుండా మీ మనుషులకు కావాలని చెప్పేసి సుమారుగా ఒక ప్రతి పోస్ట్కి 15 లక్షల రూపాయలు ఒక ఉద్యోగాన్ని అమ్ముకుంది. వాస్తవం కాదా? వీళ్ళందరూ సుమారుగా ఎగ్జామ్ రాసిన వాళ్ళు 200 నుంచి 300 మంది కోర్టులకు పోతే మీరు కోర్టుకు పోతే మీ మీద కేసులు పెడతారని భయపెట్టింది. వాస్తవం కాదా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
90 పైసలకే చాలా భూములు అమ్మేసుకున్నారు. ఎందుకు? పేదల కోసం, పేదల ఉద్యోగాల కోసం డిఎస్సీలు కష్టపడి రాసుకున్న ఉద్యోగాలని మీరు అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు? దయచేసి నిరుద్యోగులందరూ చాలా మంది రాసుకున్నారు. ఎంతో మంచి ఆలోచనతో మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి, గవర్నమెంట్ పోస్టులు రావాలని చెప్పేసి వీళ్ళందరూ చదువుకున్నారు. కాబట్టి మీరు తక్షణమే మేలుకొని, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, మీరు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత సుమారుగా 20 లక్షలపై ఉద్యోగాలు ఇస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు లేవు, కానీ ఉన్న పోస్టులు మాత్రం కూడా కూరగాయల మార్కెట్లో అమ్మే పరిస్థితి ఉంటే ఇప్పుడే ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహానాడు అనేది పెద్ద బోగసు, పెద్ద డ్రామా. ఎలక్షన్లో అప్పుడు ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు కానీ, మిగిలిన హామీలు కానీ ఎవరైనా డిస్కస్ చేశారా? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికైనా సెంటు భూమి కొత్తగా ఇచ్చారా? ఎవరికన్నా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఒక మహిళ కన్నా 1500 రూపాయలు ఇచ్చారా? ఎవరికి ఏమీ లేకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా మహానాడు సక్సెస్ అని చెప్పేసి, హైబ్రిడ్ అని చెప్పేసి ఊరికి భజన చేసుకుంటా పోతున్నాం తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇచ్చిన హామీలన్నీ ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడే ప్రజలందరూ మీ మీద తిరగబడుతున్నారు. అందుకనే మహానాడు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో మీరున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.